హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం పార్ట్నర్షిప్ అకౌంట్ నుంచి రిటైర్మెంట్ కమ్ అడ్మిషన్ లాస్ట్ ప్రాబ్లం అండి, 17th ప్రాబ్లం ఇన్ పేజ్ నెంబర్ 317 ఇన్ స్టడీ మెటీరియల్. ఓకే స్టూడెంట్స్, ఇది లాస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ దీని తర్వాత డెత్ స్టార్ట్ చేద్దాము. స్క్రీన్ షేర్ చేస్తున్నా అండి. ఓకే, ఇదిగోండి 17th ప్రాబ్లం. A, B and C are in partnership sharing profits and losses in the ratio 3:2:1. 3:2:1. The balance sheet of the partnership firm as on 31st March 2022 is as under. చూద్దామండి. క్యాపిటల్ అకౌంట్స్ ABC, E3 1,70,000, 1,30,000, 70,000, టోటల్ 3,70,000. కరెంట్ అకౌంట్స్ AC, కరెంట్ అకౌంట్స్ ACV అని ఇద్దరివే ఇచ్చారు. 74289356. బీది వచ్చేటప్పటికి అసెట్ సైడ్కి రండి. ఇక్కడ ఉంది చూడండి, అసెట్ సైడ్ అంటే ఫామ్ కి బీనే తేవాల్సి ఉన్నాడండి. 5018. లోన్ లోన్ సీస్ లోన్ అకౌంట్ 56,000 రూపీస్. సి సంస్థ అప్పు తీసుకుంది సి నుంచి, సో సంస్థే పే చేయాల్సి ఉంది 56,000 రూపీస్. క్రెడిటార్స్ 38,072, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 8,400 రూపీస్. ఇక్కడ ప్రెమిసెస్ 1,80,000, ప్లాంట్ 74,000, వెహికల్స్ 30,000, ఫిక్స్చర్స్ 4,000 రూపీస్. బి కరెంట్ అకౌంట్ 5018, స్టాక్ 1,24,758, డెటార్స్ 69,960, క్యాష్ ఇన్ హ్యాండ్ 1,520 రూపీస్. రైట్, ఇదిగోండి. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదండి. మనం ఒకవేళ బ్యాంక్ అకౌంట్ వేయాల్సి వస్తే కనుక బ్యాంక్ మనం యాక్చువల్ గా మనకి క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ హ్యాండ్, అలాగే క్యాష్ ఎట్ బ్యాంక్ అనగానే మనం ఏంటి, డెబిట్ బ్యాలెన్స్ లో క్యాష్ అకౌంట్ లో 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాస్తాము. కానీ ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ వేస్తే కనుక 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ కాదు, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అనేసి మనం క్రెడిట్ సైడ్ 8,400 తో స్టార్ట్ చేస్తాము. చూద్దాం. చూడండి, కరెంట్ అకౌంట్స్ ఉన్నాయి, అలాగే మనకి క్యాపిటల్ అకౌంట్స్ ఉన్నాయి అన్నమాట. సి డిసైడ్స్, ముగ్గురులో ఎవరు వెళ్ళిపోతున్నారు అంటే సి డిసైడ్ టు రిటైర్ ఫ్రమ్ ద బిజినెస్ యాజ్ ఆన్ ద అబౌవ్ డేట్ అండ్ అదే రోజు డి ఈజ్ అడ్మిటెడ్ యాజ్ ఎ పార్ట్నర్ ఆన్ దట్ డేట్. ద ఫాలోయింగ్ మ్యాటర్స్ అగ్రీడ్. వాళ్ళ ఒప్పందం ఎలా ఉన్నాయో చూద్దాం. అసెట్స్ రీవాల్యూడ్ ఎలా, ప్రెమిసెస్, ప్లాంట్, స్టాక్ ఇలా ఇచ్చారు. తర్వాత ప్రొవిజన్ 6,000 రూపీస్ ఇచ్చారండి. మొత్తం 4 అడ్జస్ట్మెంట్స్ ఇన్ రీవాల్యుయేషన్ అకౌంట్. గుడ్ విల్ ఈస్ టు బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆన్ ద డే సి రిటైర్ అయ్యే రోజు 84,000 అండి సంస్థ యొక్క మొత్తం గుడ్ విల్. అయితే ఓకే, ఏం చేద్దాం. ద పార్ట్నర్స్ ఇన్ ద న్యూ ఫార్మ్ డు నాట్ విష్ టు మెయింటైన్. చూడండి, కొత్త సంస్థ పుస్తకాలలో ఏంటి అంటే గుడ్ విల్ అకౌంట్ మెయింటైన్ చేయాలని వాళ్ళు అనుకోవడం లేదు. అంటే 84,000 రూపీస్ కూడా ఉండకూడదు అంటున్నారు. సో దట్ అమౌంట్ ఈస్ టు బి రిటర్న్ ఆఫ్ అగేన్స్ట్ ద న్యూ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. మనకి కరెంట్ అకౌంట్స్ ఇచ్చారండి. అసలు యాక్చువల్ గా ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే కరెంట్ అకౌంట్స్ కి మనం అడ్జస్ట్ చేస్తాము, కానీ ఇక్కడ క్యాపిటల్ అకౌంట్స్ ద్వారా రద్దు చేయమంటున్నారు, రిటర్న్ ఆఫ్ చేయమంటున్నారు. అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ ఉన్నటువంటి సంస్థ గుడ్ విల్ ని ముందు వీళ్ళకి, ఈ పార్ట్నర్స్ ఆల్రెడీ ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ముందు డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. గుడ్ విల్ అనేది అసెట్ కాబట్టి దాన్ని ముందు బుక్స్ లోకి ఇలా తీసుకొచ్చి గుడ్ విల్ అకౌంట్ డెటార్ టు న్యూ ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరండి, ఏ బిసి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదండి. ఈ ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఏ రేషియోలో అంటే ఆల్రెడీ ఇచ్చారు మనకి 3:2:1 రేషియోలో, అంటే ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో ఇలా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత కొత్త సంస్థ పుస్తకాలలో కనిపించకూడదు అన్నారు కాబట్టి న్యూ ఈసారి వేసే బుక్స్ లో అప్పటికి ఎవరెవరు వస్తున్నారు, డి అంటే డి అనేవాడు వస్తున్నాడు కాబట్టి ఈసారి మనం ఎంట్రీస్ ఎలా రాసుకుంటాము, క్యాపిటల్ అకౌంట్ నుంచి రద్దు చేయమంటున్నారు కాబట్టి ఇక్కడ కూడా గుడ్ విల్ అకౌంట్ డెటార్ టు ఏ క్యాపిటల్, బి క్యాపిటల్, సి క్యాపిటల్ రాస్తాం. ఇక్కడ కూడా మళ్ళీ బి క్యాపిటల్ అకౌంట్, ఏ క్యాపిటల్ అకౌంట్, బి క్యాపిటల్ అకౌంట్, కొత్తోడు డి క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు గుడ్ విల్ అకౌంట్ ఇలా రాసేసి మనం చూడండి. ఇక్కడ మనం రైట్ ఆఫ్ చేసేది ఎలా అంటే ముందు వీళ్ళ అకౌంట్స్ కి మనం గుడ్ విల్ అకౌంట్ డెటార్ టు ఏ బిసి ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్స్ కు రాసుకున్న తర్వాత మనం రైట్ ఆఫ్ చేసేటప్పుడు దానిని మళ్ళీ రివర్స్ చేసుకుంటూ న్యూ బుక్స్ లో ఎవరైతే న్యూ అంటే ఎవరు డి వచ్చిన తర్వాత వేసేటటువంటి బ్యాలెన్స్ షీట్ లో ఉండకూడదు అంటున్నారు కాబట్టి ఇలా రైట్ ఆఫ్ చేయాలన్నమాట. గుడ్ విల్ ని క్రెడిట్ చేస్తాము. ఇక్కడేమో డెబిట్ అయింది. ఇదేంటి అంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో న్యూ పిఎస్ఆర్
లో మనం ఏం చేస్తామంటే రైట్ ఆఫ్ చేస్తాం. ఇలా అండి గుడ్ విల్ ట్రీట్మెంట్. మొత్తం 84,000, అంతేగాని మనకి 84,000 కాకుండా 84,000 లో రిటైర్ అయ్యే పార్ట్నర్ షేర్ కాదండి. ఇక్కడ టోటల్ సంస్థ బుక్స్ లో మొత్తం గుడ్ విల్ ఏదైతే ఉందో దాన్ని కనిపించకుండా చేయమన్నారు కాబట్టి మనం ఇలా చేస్తాం. నెక్స్ట్, ఏ అండ్ బి ఆర్ టు షేర్ ప్రాఫిట్స్ ఇన్ ద సేమ్ రేషియో యాజ్ బిఫోర్. అంటే 3:2:1 కదా, అలాగే ఇప్పుడు కూడా సేమ్ కంటిన్యూ చేయమన్నారు. అండ్ డి ఈస్ టు హ్యావ్ ద సేమ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ యాజ్ సి. సి ఎలా అయితే ప్రాఫిట్స్ తీసుకున్నాడో మనకి డి కూడా అలాగే తీసుకుంటాడట. సి ఈస్ టు టేక్ ఏ కార్ ఎట్ ఇట్స్ బుక్ వాల్యూ ఆఫ్ 7,800 రూపీస్. ఏమండి వెళ్ళిపోయేది సి కదండి, సికి ఎంత అమౌంట్ ఇవ్వాలో మనం దానిని సి లోన్ అకౌంట్ మనం చేస్తాం కదండి. అయితే సికి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ లో నుంచి సికి ఇచ్చి పంపించాల్సిన అమౌంట్ లో 7,800 రూపీస్ వరకు ఏం చేస్తాడు అంటే కార్ తీసుకుంటాడంట. ఆ కార్ ఎక్కడి నుంచి అంటే వెహికల్స్ ఉన్నాయి కదా మనకి 30,000 రూపీస్. ఎక్కడుందండి వెహికల్స్, ఇదిగోండి మనకి బ్యాలెన్స్ షీట్ లో వెహికల్స్ 30,000 ఉంది కదా వెహికల్స్, దానిలో 7,800 రూపీస్ బుక్ వాల్యూ గల కార్ తీసుకుంటాడు. ఓకే, అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఆల్ హీఈస్ ఓల్డ్ బై ది ఫర్మ్. అయితే ఇంకా మిగిలిన సంస్థ ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా డబ్బుల రూపంలో తీసేసుకుంటాడు. అమౌంట్ ఇదిగోండి ఇన్ క్యాష్ లో తీసుకుంటాడు. ఎక్సెప్ట్ 40,000 రూపీస్, ఒక్క 40,000 రూపాయలని మాత్రం లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేపిస్తాడట. అంటే సంస్థ 40,000 రూపీస్ ఫ్యూచర్ లో ఇస్తుంది, మిగిలిన అమౌంట్ అంతా క్యాష్ లో ఇస్తుంది. ఒక కారు ఏమో 7,800 రూపీస్ కి ఇస్తుంది అనమాట. అది సి గురించి లోన్. ఓకే, తర్వాత ద పార్ట్నర్స్ ఇన్ ద న్యూ ఫార్మ్ ఆర్ టు స్టార్ట్ ఆన్ అన్ ఈక్వల్ ఫూటింగ్ సో ఫార్ యాజ్ క్యాపిటల్ అండ్ కరెంట్ అకౌంట్స్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సంస్థ ఎలా డిసైడ్ అయ్యింది అంటే ఇక ఫ్యూచర్ లో అట ఈ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఎవరైతే కొనసాగుతున్నారో ఎవరెవరండి ఏబిడి ఈ న్యూ పార్ట్నర్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు క్యాపిటల్ అకౌంట్స్ అలాగే కరెంట్ అకౌంట్స్ కూడా ఈక్వల్ గా ఉండాలంటండి. అంటే వీళ్ళ యొక్క క్యాపిటల్ కానివ్వండి, ఏబిడిల క్యాపిటల్ కానివ్వండి, లేదా కరెంట్ అకౌంట్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ కానివ్వండి, మొత్తం కూడా ముగ్గురు ఈక్వల్ గా ఉండాలంట. ఓకే, డి ఈస్ టు కాంట్రిబ్యూట్. మరి డి ఏం చేయాలండి, డి ఈస్ టు కాంట్రిబ్యూట్ క్యాష్ టు బ్రింగ్ హిస్ క్యాపిటల్ అండ్ కరెంట్ అకౌంట్. అయితే కరెంట్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ సమానంగా ఉండాలి. అంటే మరి సమానంగా ఉండాలి అంటే వీడు కూడా తీసుకురావాల్సి ఉంటుంది కదండి. మరి అవతల వాళ్ళది ఎంత ఉందో వీడు తేవాలి. అదేంటి క్యాపిటల్ తేవాలి, అలాగే కరెంట్ అకౌంట్ లో అవతల వాళ్ళది ఎంత ఉందో దాన్ని కూడా తేవాలి. అందుకని డీస్ టు కంట్రిబ్యూట్ క్యాష్ టు బ్రింగ్ హిస్ క్యాపిటల్ అండ్ కరెంట్ అకౌంట్. ఇంతవరకు అర్థమైంది కదా, టు ద సేమ్ అమౌంట్, సేమ్ గా ఉండాలంట. మరి ఎవరి ఆధారంగా చెప్పారు, ఇక్కడ ఓల్డ్ పార్ట్నర్స్ ఉన్నారండి ఏ అండ్ బి, వాళ్ళలో ఎవరి ఆధారంగా చెప్పారంటే చెప్పాలి కదా పలానా వాడికి ఇంత ఉంది నువ్వు కూడా ఇంత తీసుకురావాలి అని. యాజ్ ద ఒరిజినల్ పార్ట్నర్ ఫ్రమ్ ద ఓల్డ్ ఫర్మ్ హూ హ్యాస్ ద లోయర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్. ఏం చెప్పారంటే ఆల్రెడీ ఎవరైతే సంస్థలో కొనసాగుతా ఉన్నారో ఇంతకు ముందు ఒరిజినల్ గా, అంటే వీడు న్యూ పార్ట్నర్ కదండి, ఆల్రెడీ ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళిద్దరు ఎవరండి కొనసాగుతుంది ఏ అండ్ బి కదా కంటిన్యూయింగ్ పార్ట్నర్స్. వీళ్ళిద్దరిలో ఎవరిదైతే లోయర్ అంటే ఏంటి, ఎవరిదైతే చిన్న ఇన్వెస్ట్మెంట్ ఉందో తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉందో అతని ప్రకారముగా ఇంకా వీళ్ళందరిది కూడా అడ్జస్ట్ చేయమంటున్నారు. అర్థమవుతుందండి. అంటే ఫస్ట్ ఏంటి కరెంట్ అకౌంట్ లో బ్యాలెన్స్ అలాగే క్యాపిటల్ అకౌంట్స్ లో బ్యాలెన్స్ మనం క్యారీ డౌన్ డ్రా డౌన్ చేస్తామే. అంటే న్యూ బ్యాలెన్స్ షీట్ లో తీసుకెళ్లేటటువంటి క్యాపిటల్ అకౌంట్స్ అమౌంట్ కరెంట్ అకౌంట్స్ అమౌంట్ ఈ ముగ్గురిది కూడా సమానంగా ఉండాలి. దేన్ని బేస్ చేసుకుని అంటే సంస్థలో ఎవరైతే కొనసాగుతా ఉన్నారో వాళ్ళిద్దరిలో ఎవరిది తక్కువ అయితే వాళ్ళ అమౌంట్ ప్రకారముగా అని చెప్తున్నారు. క్లియర్, రైట్. అప్పుడు ఏమవుతుంది, ఎవరిది తక్కువ బి తక్కువ అనుకోండి, మరి ఏ కూడా అంత అమౌంటే ఏకి కూడా బ్యాలెన్స్ గా మనం చూపించినప్పుడు బ్యాలెన్స్ క్యారీ డౌన్ డ్రాట్ డౌన్ చేసినప్పుడు మనం క్యారీ డౌన్ చేసినప్పుడు ఏం చేయాలండి, మరి ఎక్సెస్ గా ఉన్న అమౌంట్ తీసుకెళ్లిపోతాడు అని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. మరి డి ఏం చేస్తాడు, ఎంత అమౌంట్ అవతల తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎవరిదైతే ఉందో అంత అమౌంట్ డి అనేవాడు తీసుకొస్తాడు. అది కరెంట్ అకౌంట్ లో అమౌంట్ అయినా కావచ్చు అలాగే క్యాపిటల్ అకౌంట్ అయినా కావచ్చు. కొత్త పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ కొంచెం ఎలా ఉందంటే ఇది కొంచెం టఫ్ గానే అనిపిస్తున్నాయి పాయింట్స్, జాగ్రత్తగా చదువుకుని చేయాల్సిందే. తర్వాత ద ఒరిజినల్ పార్ట్నర్ ఇన్ ద ఓల్డ్ ఫార్మ్ హూ హ్యాస్ ద హయ్యర్ ఇన్వెస్ట్మెంట్. మరి అంతేగా ఏ బిలో ఒకడు ఎవరిదైతే ఒకవేళ బీది తక్కువ అనుకోండి మరి ఇంకొకడు ఎక్కువ ఉంటాడుగా. సో విల్ డ్రా అవుట్ క్యాష్ సో దాట్
హిస్ క్యాపిటల్ అండ్ కరెంట్ అకౌంట్ అయితే బి కన్నా మరి ఒకవేళ ఏది ఎక్కువ ఉంటే బిది తక్కువ అయి ఉండి, ఏది ఎక్కువ ఉంటుంది కదండి బిది తక్కువ అయితే ఎక్కువ ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో క్యాపిటల్ అకౌంట్ అలాగే కరెంట్ అకౌంట్ లో ఉన్నటువంటి ఎక్కువ ఉన్నటువంటి మొత్తాన్ని, సో దట్ హిస్ క్యాపిటల్ అండ్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్సెస్ ఈక్వల్ దోస్ ఆఫ్ హిజ్ న్యూ పార్ట్నర్స్, అది ఈక్వల్ గా చేసుకుంటూ వాడు అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లిపోయి ఈక్వల్ చేసుకోవాలి అని చెప్తున్నారు అంతే. నెక్స్ట్ రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ టు బి అడ్జస్టెడ్ ఇన్ ద పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్, క్లియర్ గా ఇచ్చాడండి. ఎందుకంటే ఇక్కడ గుడ్ విల్ ని వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ కి మనం రైట్ ఆఫ్ చేయమంటున్నారు కాబట్టి అన్నిటిని అలా చేస్తారేమో చేయమాకండి, రీవాల్యుయేషన్ అకౌంట్ ఉన్న ప్రాఫిట్ ని పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ కి అడ్జస్ట్ చేయండి అని చెప్తున్నారు. అదే మనకి అసలు ఈ పాయింట్ ఏమి చెప్పకపోతే, ఏది న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ కి గుడ్ విల్ రైట్ ఆఫ్ చేయమని చెప్పకపోతే కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నటువంటి సంస్థ బుక్స్ లో ఏదైనా అడ్జస్ట్ చేయడాన్ని మనం ఏం చేస్తాము, కరెంట్ అకౌంట్ నుంచి అడ్జస్ట్ చేస్తాము. ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రీవియస్ సమ్ లో చేసాం. మనకి ఇచ్చిన పాయింట్ ని బట్టి వెళ్ళడమే, మనకి ఇచ్చారుగా, కన్ఫ్యూజన్ ఎందుకు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎలా తీసుకోవాలి అంటే, ఇప్పుడు డిది డిసైడ్ అవ్వాలి కదండి, డి షేర్ ఎంత అనేది. ఇప్పుడు మనకి బి షేర్ ప్రకారంగా అన్నారు కాబట్టి ఏ బిలదేమో ఉన్నది ఉన్నట్టే తీసుకుంటాం. ఎలా 3:2:1 ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనమాట ఇది. అంటే 3:2 తీసుకుంటాం, 3:2. అప్పుడు మనం ఈ ఎవరు ఈ కొత్త పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో అతనిదేమో మనం ఈ బి ఆధారంగా తీసుకుంటాం అనమాట. బి క్యాపిటల్ ఎంతైతే ఉందో దాని ఆధారంగా తీసుకుంటాము. అంటే ఈ సమ్ లో లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవరిది అంటే బిదే. మనం సమ్ చేస్తా ఉంటే అర్థమవుతుంది, ఎందుకు తెలిసిపోతుంది కదండి. బి కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, బీనే సంస్థకి అమౌంట్ తేవాలి అంటే బీనే తక్కువ పెట్టుబడి అని తెలిసిపోవటల్లా అది ఇదిగోండి తెలుస్తుందిగా ఇక్కడైనా సరే. ఓకేనా, ఇక్కడ కూడా మనకి 7428 ఇక్కడ ఉంటే వీడిదేమో ఇటు సైడ్ ఉంది. సో మన బీదే లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్. సో బి షేర్ ఎంతైతే ఉందో మనకి కొత్త పార్ట్నర్ షేర్ కూడా అంతే. అంతే. ఓకే, మనం ఇప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాము. ఏం అడిగారు అనేది మనకి ఇంపార్టెంట్. ఏం అడిగారంటే నిన్ను, యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ రీవాల్యుయేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్, పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్, సిఈస్ లోన్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద న్యూలీ కాన్స్టిట్యూటెడ్ ఫర్మ్ యాజ్ ఎట్ April 1, 2022. ఇన్ని అడిగారండి మనం. రైట్, జస్ట్ మనకి జర్నల్ ఎంట్రీస్ ఏం అడగలేదు, ఇవన్నీ అడిగారు. కొంచెం సమ్ ఏంటి అంటే అర్థం చేసుకుని చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, రైట్, జాగ్రత్తగా వింటేనే అర్థం అవుతుంది ఈ సమ్. ఫస్ట్ ఏమండి, రీవాల్యుయేషన్ అకౌంట్ రాద్దాం మనం. ఓకే, ఇది రీవాల్యుయేషన్ అకౌంట్. దీని తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. వాళ్ళు అడిగినట్టు వేయడమే, మనకెందుకు శ్రమ. కొంచెం వెళ్ళిపోవాలిగా మనం దూరంగా, ఎందుకంటే నలుగురు పార్ట్నర్స్ తీసుకోవడమే. ఓకే, మనం సరిపోవాలి కదా. ఒకటి, రెండో వాడు, 3, నెక్స్ట్ 4. మళ్ళీ పర్టికులర్ ప్లేస్ ఉంచుకోవాలి అవతల వల్ల. చాలా తక్కువ ప్లేస్ వదులుతున్నా నేను. ఇక్కడ రాసేద్దాము, ఏ బి సి డి. రైట్, ఓకే, ఏ బి సి డి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ అకౌంట్ డ్రా చేద్దామండి. ఓకే,
1 ఒకదాని కింద కూడా చూద్దాం. ఫస్ట్ నెక్స్ట్ సెకండ్ ముందే డ్రా చేసి పెట్టుకుంటే మనకు టైం వేస్ట్ అయ్యేది కాదు. మీరు స్కిప్ చేసేసేయండి ఇక్కడ, ఇదంతా చూస్తా కూర్చోవాల్సిన అవసరం లేదుగా. స్కిప్ చేసేసుకుని నెక్స్ట్ కంటిన్యూ అవ్వండి. అసలు మీరు ప్రాక్టీస్ అవ్వాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే సమ్ చేస్తున్నాను కాబట్టి మీరు బుక్లో నాతో పాటు చేసుకుంటా ఉండండి. నెంబర్ ఆఫ్ టైం చేయడమే చేసిన ప్రాబ్లమే అంతే. ప్రీవియస్ పేపర్ అండ్ స్టడీ మెటీరియల్ చేసుకోండి చాలు, నా అడ్వైజ్ అంతే. నేను మోడల్ పేపర్స్ వాటి దగ్గర కూడా వెళ్ళానండి, ప్రీవియస్ పేపర్స్ మాత్రం చేయమని చెప్తాను. ఓకే, ఇదేంటి? పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్. మనకి ప్రీవియస్ పేపర్స్ ఉన్నప్పుడు అసలు మోడల్ పేపర్కి ఎందుకు వెళ్ళాలి? పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్ ఏ బి సి డి, ఏ రూపీస్ అవన్నీ రాసుకోండి, రాయటం లేదు మీరు పరీక్షలో. నెక్స్ట్ లోన్ అకౌంట్కి వెళ్ళిపోవచ్చుగా డైరెక్ట్గా. లోన్ అకౌంట్ తర్వాత బ్యాంక్ అకౌంట్ తర్వాత బ్యాలెన్స్ షీట్ అంతే. ఎవరండి రిటైర్ అవుతుంది మనకి? సీస్ లోన్ అకౌంట్ తర్వాత బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ లాస్ట్ వన్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ రైట్. ఓకే, స్టార్ట్ చేద్దామండి. రీవాల్యుయేషన్ అకౌంట్ హెడ్డింగ్ పెట్టేసుకుని రీవాల్యుయేషన్ అకౌంట్ అమౌంట్ రూపీస్ రైట్. మనకు ప్రెమిసెస్ అన్నాడు, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చూద్దాం. 1,80,000 రూపీస్ ఉందండి. ఇక్కడ మనకి సమ్లో 2,40,000 రూపీస్ అన్నారు, అంటే ఇంక్రీజ్ అయింది. అవునా? 2,40,000 అండ్ 60,000 రూపీస్ ఇంక్రీజ్. సో మనం అకార్డింగ్ టు నామినల్ నేచర్ బై emphasis. Next point. Plant 74,000. ఇక్కడ 70,000 రూపీస్ డిక్రీజ్ అయింది. 4,000 రూపీస్ టు ప్లాంట్ అకౌంట్ 4,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్, స్టాక్ 1,08,058. ఇక్కడ స్టాక్ 1,24,758 డిక్రీజ్ అయింది. టు స్టాక్ క్యాల్కులేటర్ క్యాల్సి చేద్దామండి. 1,24,758 1,24,758 minus 1,08,358 is equal to 16,400 rupees difference. 16,400 rupees different. Next, 6,000 rupees provision. 6,000 rupees provision to provision. అయిపోయిందండి. నేను స్లోగానే చెప్తున్నాను కాబట్టి నాతో పాటు చేసేస్తే బాగుంటుంది, మరి మీ ఇష్టం. సరే, ప్రాఫిటే వచ్చింది. టోటల్ అమౌంట్ 60,000 రూపీస్. లెస్ చేద్దామండి. 60,000 మైనస్ 4,000 మైనస్ 16,400 మైనస్ 6,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 33,600 రూపీస్.
33,600 రూపీస్. దీన్ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం 2 ఏ కరెంట్ అకౌంట్, అలాగే బి, అలాగే సి. 3:2:1 ఏ రేషియోలో అండి చెప్పానుగా, 3:2:1 ఇక్కడ రాస్తున్నా. 3:2:1 ఇంటూ 3/6, 16,800 రూపీస్ ఫస్ట్ వర్క్. తర్వాత 33,600 ఇంటూ 2/6, 11,200 రూపీస్. నెక్స్ట్ 33,600 ఇంటూ 1/6, 33,600 ఇంటూ 1/6, 1/6. వెయిట్ 5,600 రూపీస్ ఇదండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అలాగే పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్ లో మనం బ్యాలెన్సెస్ రాద్దాము. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, అలాగే బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇది కరెంట్ అకౌంట్ బ్రాట్ డౌన్. ఒక అతనికి కరెంట్ అకౌంట్ మనకి ఎవరికి, బికి డెబిట్ సైడ్ ఉంది చూసారండి అక్కడ అసెట్ లో, టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఒక అతనికి అనమాట. ఎవరికి అంటే బి. ఇప్పుడు మనం చూద్దాం అమౌంట్స్. బ్యాలెన్స్ షీట్ ఇక్కడే ఉంది కదా. ఇదిగోండి క్యాపిటల్ అకౌంట్స్ ఎంత అండి, 1,70,000, 1,30,000, 70,000 రాసేద్దాం. ఇదిగోండి 1,70,000 క్యాపిటల్ అకౌంట్స్ అండి ఇవి. నెక్స్ట్ 1,30,000, తర్వాత 70,000. ఈయన న్యూ ఇప్పుడు వస్తున్నారు కాబట్టి. అలాగే కరెంట్ అకౌంట్స్కి వచ్చేటప్పటికి ఎవరెవరిది, ఓన్లీ ఏ, ఓన్లీ సి అంతే. 7,428 ఇదిగోండి కరెంట్ అకౌంట్ లో 7,428, 7,428 ఈయనకి ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇంకొకటికి ఇదిగోండి 9,356, 9,356 ఈయన ఇప్పుడే వస్తున్నాడు కాబట్టి ఈయన ఇలా ఖాళీగా పెట్టండి. బిది మనకి డెబిట్ బ్యాలెన్స్ అసెట్ సైడ్ ఉంది. ఎంత అమౌంట్ అంటే ఇదిగోండి బి 5018, 5018 ఇది రైట్. ఇప్పుడు మనం రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ని మనం కరెంట్ అకౌంట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, కరెంట్ అకౌంట్స్ కి అడ్జస్ట్ చేయాలి. సో ఏది 16,800 రూపీస్ అండి రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రాఫిట్. బై రీవాల్యుయేషన్ అకౌంట్ 16,000 ఎంత అండి అమౌంట్ ఒకసారి చూద్దాం. 16,800, 11,200, నెక్స్ట్ 5,600 రూపీస్. సి కరెంట్ అకౌంట్ కి రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ని కూడా మనం అడ్జస్ట్ చేసాం. ఓకే, ఇంకా అయిపోయింది. సమ్ గుడ్ విల్ రాసేస్తే అయిపోయినట్టేనండి. గుడ్ విల్ చూద్దాం. 84,000 రూపీస్ గుడ్ విల్ అయితే ఈ గుడ్ విల్ ని రైట్ ఆఫ్ చేసేయమన్నారు. త్రూ క్యాపిటల్ అకౌంట్స్ అన్నారు. రైట్ ఆఫ్ చేసే ముందు మనం ఏం చేయాలంటే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. సో మనకేంటి అంటే ఇదిగోండి గుడ్ విల్ అకౌంట్ డెటార్ టు ఏ క్యాపిటల్ అకౌంట్స్ ద్వారా రైట్ ఆఫ్ చేయమన్నారండి. సో మనం కరెంట్ అకౌంట్ రాయకూడదు. టు బి క్యాపిటల్ అకౌంట్, సి క్యాపిటల్ అకౌంట్, ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో అంటే 3:2:1. టోటల్ గుడ్ విల్ 84,000 రూపీస్ రైట్. సో 84,000 రూపీస్ ఇంటూ 3/6 is equal to 84,000 into 3/6 is equal to 42,000 rupees. తర్వాత 84,000 into 2/6 is equal to 28,000. ఇక రిమైనింగ్ 14,000 రూపీస్. ఇది ఓకే. రైట్ ఆఫ్ చేసేటప్పుడు న్యూ పార్ట్నర్ రైట్ ఆఫ్ చేయమన్నారు. అప్పుడు రివర్స్ ఎంట్రీ ఏ క్యాపిటల్ అకౌంట్ డెటార్, బి క్యాపిటల్ అకౌంట్ డెటార్, డి క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు గుడ్ విల్ అకౌంట్ అండి. క్రెడిట్ లో 84,000. మరి రైట్ ఆఫ్ చేసేటప్పుడు మనకి న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎలా అంటే మనకి ఎవరిదైతే లోయెస్ట్ ప్రాఫిటో వాళ్ళ ప్రకారముగా ఈ కొత్త వాడిది ఉండాలన్నారు. మనకి సమ్లో బిది లోయెస్ట్ అండి. లోయెస్ట్ అని మనం ఏం చేయకుండా కూడా చెప్పచ్చు. ఎలా అంటే ఇదిగోండి
బి ఆల్రెడీ సంస్థకే అమౌంట్ పే చేయాల్సి ఉన్నాడు. ఓకేనా? అలాగే బి క్యాపిటల్ చూడండి 1,30,000 రూపీస్ ఉంది. అసలు యాక్చువల్లీ ఇంకొక పాయింట్ చెప్తాను మీకు. సమ్ లో ఇక్కడ ఇలా ఇవ్వకుండా ఉండాల్సిన నా ఉద్దేశం. ఇదిగోండి, ఏ అండ్ బిఆర్ టు షేర్ ప్రాఫిట్స్ ఇన్ ద సేమ్ రేషియో యాజ్ బిఫోర్ అండ్ డి ఈస్ టు హ్యావ్ ద సేమ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ యాజ్ సి. సి లాగానే తీసుకోవాలని చెప్పారు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి. అంటే మనకి 3:2:1 లో 1 కదా, 1 అంటే సేమ్ కాబట్టి మన 3/6 2/6 1/6 అనేటువంటి మనకి ప్రాబ్లం ఉంది. మరి ఈ పాయింట్ బట్టి అయితే మనకి ఒకటే అర్థం చేసుకోండి. మనకి ఇక్కడ లాస్ట్ లో ఏమన్నారు, ఎవరిదైతే తక్కువ ఉందో ఇదిగోండి లోయర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్, దాని ప్రకారమే తీసుకోవాలి మనం. ఇక్కడ ఏమనుకోవాలంటే మనం ఈ పాయింట్ ని సి ఎలా అయితే ప్రాఫిట్స్ ని తీసుకుంటున్నాడో డి కూడా అలా తీసుకుంటున్నాడని అర్థం చేసుకోండి అంతే. ఇక్కడ లోయర్ ఇన్వెస్ట్మెంట్ ని బట్టి అన్నారు కాబట్టి మనకి సమ్ లో తెలిసిపోతుంది కదా. లోయర్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేశారు అంటే ఇదిగోండి బీనే చేశాడు. ఓకే, కరెంట్ అకౌంట్ కూడా ఏంటి అంటే ఆయన క్రెడిట్ బ్యాలెన్స్ లేదు, డెబిట్ బ్యాలెన్స్ ఉంది. ఇదంతా ఎందుకు మనకి, ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు మనకు, అంతేగాని అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత ఉన్నటువంటి అమౌంట్ ఆధారంగా చెప్పట్లా, అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత ఉండేటటువంటి క్యాపిటల్ ఆధారంగా చెప్పట్లా. లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక మన కరెంట్ అకౌంట్ దగ్గర కూడా వెళ్ళకూడదు. ఏంటంటే కరెంట్ అకౌంట్ అనగానే ఏంటి, సంస్థలో వచ్చినటువంటి ప్రాఫిట్స్ కానివ్వండి, ఓకేనా, ఇక ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కానివ్వండి, రెమ్యూనరేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసేటటువంటిది కరెంట్ అకౌంట్. ఇక్కడ అంతా కూడా కాదండి, ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో లోయర్ ఇన్వెస్ట్మెంట్ ఇద్దరిలో ఎవరిది సింపుల్ గా బీది, దీని ఆధారంగా చేయమన్నారు కాబట్టి మనకి ఇప్పుడు డి ఎవరైతే కొత్తగా వస్తున్నాడో డి షేర్ కూడా ఎలా ఉండాలి అంటే బీది ఎంత ఉందో బీది కూడా అంతే ఉండాలి, అంటే 2. చూద్దాం, ఇక్కడ చెప్పారుగా సమ్లో, ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది. ఇది వర్కింగ్ నోట్స్ లో, వర్కింగ్ నోట్స్ calculation of new PSR, D's share, B's share. D's share is equal to B's share 2/6. A's share 3/6. B's share 2/6. ఓకేనా? ఇక్కడ మనకి ఏంటంటే 3:2:1 అన్నారు. యాక్చువల్ గా 3/7 2/7 2/7. ఇదండి మనం రాసుకోవాల్సింది ఇది, రైట్? ఇది ఏంటంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఇక్కడ మనం ఈ పాయింట్ ని బట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ పాయింట్ బట్టి, సి తీసుకునేటట్టుగానే డి ఈజ్ టు హ్యావ్ ద సేమ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ యాజ్ సి అనే దాన్ని బట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అది నేను చెప్పే పాయింట్, రైట్? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఈ గుడ్ విల్ ఏదైతే ఉందో 84,000 ని ఎలా వీటికి రైట్ ఆఫ్ చేస్తున్నామంటే 3:2:2 రేషియోలో రైట్ ఆఫ్ చేద్దాం. సో క్యాల్సీలో తీసుకుందాం. 84,000 ఇంటూ 3/7 ఈజ్ ఈక్వల్ టు 36,000 రూపీస్. ఇంకా రిమైనింగ్ ఇద్దరిది కూడా సేమ్ 2:2 కాబట్టి 84,000 ఇంటూ 2/7 ఈజ్ ఈక్వల్ టు 24,000. ఇంకొక కూడా 24,000. ఈ రకంగా మనం ఇప్పుడు ఈ క్యాపిటల్ అకౌంట్ ద్వారా మనం దీన్ని రాయబోతున్నాము. మనం ఇంతకుముందు ప్రీవియస్ సమ్ లో ఇలాంటివి ఏమైనా ఉంటే కరెంట్ అకౌంట్ ద్వారా చేసాము, కానీ మీకు సమ్ లో క్లియర్ గా ఇచ్చాడండి, రీవాల్యుయేషన్ ఒకటి కరెంట్ అకౌంట్, ఈ గుడ్ విల్ ఏదైతే ఉందో క్యాపిటల్ అకౌంట్స్ కి రైట్ ఆఫ్ చేయమన్నారు కాబట్టి మనం ఇలా చేస్తాం, రైట్? ఇప్పుడు మనం గుడ్ విల్ అకౌంట్ డేటా 2A 2B 2C కాబట్టి మనం వీళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ కి వెళ్తున్నాం కాబట్టి బై గుడ్ విల్ అనేసి ఈ 3 అమౌంట్స్ ఫస్ట్ వేసేద్దామండి. క్యాపిటల్ అకౌంట్ కి వెళ్ళిపోండి, బై గుడ్ విల్ అకౌంట్ అని రాసేసి అయిపోయిందండి. సమ్ గుడ్ విల్ రాసామంటే ఇంకా మనం బ్యాలెన్స్ చేసేద్దాం. బై గుడ్ విల్ అకౌంట్ 36 42 ఫస్ట్ ది 42,000 నెక్స్ట్ 28,000, సిది 14,000, రైట్? ఇటు సైడ్ వచ్చేటప్పటికి మనకి రైట్ ఆఫ్ చేసేటప్పటికి ముగ్గురికి ఇదిగోండి, కావాలంటే ఒకసారి చూద్దాం ఎంట్రీ. ఏ క్యాపిటల్ అకౌంట్, బి క్యాపిటల్ అకౌంట్, డి క్యాపిటల్ అకౌంట్ టు గుడ్ విల్. ఒక్క నిమిషం అండి, మనం రివర్స్ తీసుకుందాం. గుడ్ విల్ అకౌంట్ డెటార్ 2A 2B 2C కాబట్టి బై గుడ్ విల్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏ క్యాపిటల్ అకౌంట్, బి క్యాపిటల్ అకౌంట్, డి క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు గుడ్ విల్. సో డెబిట్ సైడ్ టూ గుడ్ విల్ రాసేసి మనం ఎంత అమౌంట్ వేస్తాము అంటే ఇదిగోండి, డెబిట్ సైడ్ టు గుడ్ విల్ అకౌంట్ రాసి, అర్థమైందండి? మనం కరెంట్ అకౌంట్లు ఎందుకు రాయలేదు అంటే సమ్ లో ఇచ్చారు క్యాపిటల్ అకౌంట్స్ కి చేయమని, అందుకు 36,000 రూపీస్, 24,000 రూపీస్. ఈయన వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం రైట్ ఆఫ్ చేయము ఆయనకి. ఇది మనం ఇలా చేస్తాం. అయిపోయిందండి సమ్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే గుడ్ విల్ కూడా పాయింట్ కూడా అయిపోయింది. ఒకసారి సమ్లోకి వెళ్ళిపోండి, రైట్? ఓవర్, ఇది కూడా ఓవర్ ఏ అండ్ బిఆర్ ఇది కూడా అయిపోయింది, రైట్? సి ఈజ్ టు టేక్ ఏ కార్ తీసుకుంటాడంట, మంచిదే.
తర్వాత అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఆల్ హీఈస్ ఓవ్డ్ బై ద, సరే ముందు ఎంత అని తెలిస్తే కదండి వీడికి కార్ ఇద్దాము 40,000 రూపీస్ లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేద్దాము అనేది ముందు ఎంతో తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే మనం అన్నిటిని బ్యాలెన్స్ చేయాలి. సో మనకి లాస్ట్ పాయింట్, ద పార్ట్నర్స్ ఇన్ ద న్యూ ఫార్మ్ ఆర్ టు స్టార్ట్ ఆన్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు అంటే ఎవరైతే తక్కువ ఇన్వెస్ట్ చేశారు, ఎవరు చేశారంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇందాక నుంచి చెప్తున్నాను కదా, ఇక వీడి తీసేయండి, వీడిది వెళ్ళిపోతాడు కాబట్టి ఈ ఇద్దరిలో 1,30,000 బిది ఎంత ఉందో మనం అంత ప్రకారమే చూడాలి. సో బి అకౌంట్ చూద్దామండి. ముందు బి అకౌంట్ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఫస్ట్ బి అకౌంట్ క్లోజ్ చేయబోతున్నానండి నేను. ఇదిగోండి, రైట్, ఇంకా అయిపోయిందండి, అన్ని క్లోజ్ చేసేయడమే. మొత్తం అన్ని గీసుకుంటూ కూర్చున్నాం మనం ఇక్కడ వరకే. అలాగే కరెంట్ అకౌంట్స్ కూడా, రైట్, ఓకే. ఎంత అమౌంట్ ఉండాలంటున్నారు అంటే టోటల్ అమౌంట్ చూద్దాం. బిది టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి 1,58,000 క్యాపిటల్ అకౌంట్ అండి. 1,58,000. ఓకే, క్యాపిటల్ అకౌంట్ చూస్తున్నాను ఫస్ట్. సరే చూద్దాం ఎంతో. 1,58,000 రూపీస్ లో మైనస్ 24,000 చేస్తే 1,34,000 వచ్చిందండి. ఈ మిగిలిన వాళ్ళది కూడా 1,34,000 ఉండాలట. ఇది రాసేస్తున్నాను నేను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకా తర్వాత ఎంత అమౌంట్ అనేది మనం చూద్దాం. 1,34,000 రూపీస్ ఇన్ ద బ్యాలెన్స్ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్, అంటే బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళబోతుంది. బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇంత. ఓకేనా? అలాగే ముందు మనం కరెంట్ అకౌంట్ కూడా బి అకౌంట్ ఎంత క్లోజ్ చేసేద్దాం. 11,200 రూపీస్. అలాగే డెబిట్ సైడ్ ది క్రెడిట్ సైడ్ ది డెబిట్ సైడ్ 11,200 రూపీస్. ఆల్రెడీ కరెంట్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని లెస్ చేసుకుంటే -50/18 ఈజ్ ఈక్వల్ టు 6,182. 6,182 అండి. సో వీళ్ళిద్దరిది కూడా రాసేయండి. న్యూ పార్ట్నర్ ఎవరు మనకి? డి. 6,182 రాసేసి టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఓకే, ఇప్పుడు మనం ఎంతెంత అమౌంట్లు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. రైట్, ముందు సిది క్లోజ్ చేసేసేయండి. 84,000 రూపీస్ సి వెళ్ళిపోతున్నాడండి. అలాగే ఇటు సైడ్ కూడా 84,000 రూపీస్ రాసేసేయండి. ఇక్కడ రాద్దామా 84,000 రూపీస్ ని? కొంచెం పైన రాద్దాం. 84,000 రూపీస్ సి. ఈ సిని ఏం రాస్తామండి మనం ఇక్కడ? 84,000 రూపీస్ సిది మనం రాద్దాం. ఒక్క నిమిషం ఆగండి, ఎందుకంటే సికి మళ్ళీ కొంచెం చెప్పారు మనకి, కార్ తీసుకుంటాడు సి, అది తీసుకుంటాడు, ఇది తీసుకుంటాడు అని చెప్పారు కదండి. మనం సి లోన్ అకౌంట్ కి రాసుకుని అప్పుడు చేద్దాం. ఇది మనం ఇక్కడ ఈ అకౌంట్ ద్వారా మనం సికి లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేది మాత్రం ఇది. లోన్ అకౌంట్ సి 84,000. ఓకే, తర్వాత మనం వెంటనే మనం ఏం చేద్దామంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా సి లోన్ అకౌంట్కి వద్దాం. సి లోన్ అకౌంట్ ని మనం బ్యాలెన్స్ షీట్ కి వెళ్తే సికి లోన్ అకౌంట్ ఉందండి ఆల్రెడీ. ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ లో 56,000 ఉంది కాబట్టి బ్యాలెన్స్ షీట్ నుంచి ఏదైనా సరే ఇప్పుడు అకౌంట్ లోకి తీసుకొచ్చేటప్పుడు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ పేరుతో తీసుకోవాలి. మనకి లయబిలిటీ కదండి, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. 56,000 ఆల్రెడీ ఉంది. రైట్, ఇప్పుడు ఎంత అండి? ఇప్పుడు మనకి బై ఇదిగోండి ఇక్కడ కూడా క్లోజ్ చేసేద్దాం. సి అకౌంట్ 9356 ప్లస్ 5600 ఈజ్ ఈక్వల్ టు 14,956. 14,956. ఇక్కడ కూడా 14,956. 14,956. దీన్ని మనం టు సీస్ లోన్ అకౌంట్, ఈ రెండు అమౌంట్స్ ని తీసుకొచ్చి మనం ఇక్కడ రాసేసేయండి. ఎక్కడి నుంచి తీసుకొచ్చా మనం? సి క్యాపిటల్ అకౌంట్, అలాగే బై సీస్ కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ 14,956. ఈ పైది 84,000 రూపీస్. రైట్, ఇంకా తర్వాత ఏమైంది తర్వాత సమ్మని బట్టి వెళ్దాం. ఆగండి అక్కడ ఆపండి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఏంటంటే ఇప్పుడు ఏది క్లోజ్ చేయబోతున్నామండి? 1,70,000, 42,000. టోటల్ అమౌంట్ ఎంత వస్తుందండి నీకు? 2,22,000. అంతేనా? 2,22,000, 12,000. 2,12,000 కదూ.
2,12,000 రూపీస్ ఏ క్యాపిటల్ అకౌంట్. ఈ రెండు అమౌంట్స్ యాడ్ చేస్తే దాన్ని ఇటు సైడ్ తీసుకొద్దాం. 2,12,000 రూపీస్. చూడండి బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ షీట్ లో తీసుకెళ్లే ఐటమ్ ఎంతైతే ఉందో 1,34,000 రూపీస్ మనం రాసేసాం. ఇంకా మనం దీన్ని క్లోజ్ చేసే ముందు 2,12,000 మైనస్ 1,34,000 మైనస్ 36,000 ఈజ్ ఈక్వల్ టు 42,000 రూపీస్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ 42,000 రూపీస్ అమౌంట్ ని ఈయన తీసుకెళ్ళిపోతాడు. అది టు బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఇచ్చి పంపించేసేయాలన్నమాట. ఓకే, బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తామండి ఈ 42,000 ని. రైట్, నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనం బ్యాంక్ అనే మాట వినిపించింది కదండి, ముందు బ్యాంక్ అకౌంట్ కూడా రాసేద్దాం. మనకి ఓవర్ డ్రాఫ్ట్ అండి బ్యాంక్ అకౌంట్. ఓవర్ డ్రాఫ్ట్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. బ్యాలెన్స్ షీట్ లో ఎంత అమౌంట్ ఉందో చూసుకోండి. బ్యాలెన్స్ షీట్ లో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 8,400 రూపీస్. 8,400 రూపీస్. ఓకే, ఇప్పుడు ఎంత అమౌంట్ వస్తుందండి క్యాష్ లో? టు ఏస్ క్యాపిటల్ అకౌంట్. ఇదిగోండి మనం 42,000 రూపీస్. ఓకే, మనకు వచ్చిన పాయింట్ వచ్చినట్టు ప్రతిదీ రాసేస్తే మర్చిపోమన్నమాట. అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే సిది కూడా అయిపోయిందండి, డిది కూడా క్లోజ్ చేసేద్దాము. డి ఇదిగోండి, డి టోటల్ అమౌంట్ ఇదిగోండి. ఇక్కడ ఏమీ లేదు, డెబిట్ సైడ్ చూద్దాం. ఇప్పుడు 24,000 ప్లస్ 1,34,000 మొత్తం కలిపితే 1,58,000 రూపీస్ అండి. 1,58,000 రూపీస్. ఓకే, డెబిట్ సైడ్ 1,58,000 రూపీస్. దీని అమౌంట్ ని తీసుకురావాలి బై బ్యాంక్ అకౌంట్. వెంటనే మనం దీన్ని మళ్ళీ బ్యాంక్ అకౌంట్ లో టు సీస్ క్యాపిటల్ అకౌంట్ 1,58,000 రూపీస్. రైట్, అయిపోయిందండి. మనకి ఇక క్యాపిటల్ అకౌంట్ జోలికి వెళ్ళొద్దు, క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ అకౌంట్ దగ్గరికి రండి. కరెంట్ అకౌంట్ లో మనం ఇదిగోండి బి ఆధారంగా వీళ్ళిద్దరిది రాసేసిన తర్వాత ఒక్కొక్కటి మనం క్లోజ్ చేసుకుంటూ వెళ్లే ముందు సీది చూద్దాం. సీది ఏమైందండి? 14,956 టోటల్ అమౌంట్ అయితే ఇక్కడ మనం లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం, వీడిది అయిపోయింది. ఫస్ట్ ఇప్పుడు ఏది చూద్దామండి. ఏది? ఇదిగోండి డెబిట్ సైడ్ కి క్రెడిట్ సైడ్ చూడండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నామండి. ఇక్కడ టిక్ చేస్తాను చూడండి, నేను రౌండ్ అప్ చేశాను కదా, ఇటు సైడ్ ఉన్నాను. 7,428 ప్లస్ 16,800 మొత్తం టోటల్ అమౌంట్ 24,228 అండి. 24,228 ఇదిగోండి 24,228. ఆల్రెడీ ఈ అమౌంట్ మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసాం కాబట్టి 6,182 తీసేస్తే 18,000 ఇదిగోండి 18,046 రూపీస్ వచ్చింది టు బ్యాంక్ అకౌంట్. ఇంత అమౌంట్ సంస్థ నుంచి తీసుకెళ్ళిపోవాలి. ఎవరు? ఏ. వెంటనే ఇక్కడికి వచ్చేసేయండి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ కి. ఒక్క నిమిషం అండి, అమౌంట్ సంస్థకి రావటం లేదుగా, వెళ్ళిపోతుందిగా. సో మనకేంటి, ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఏస్ క్యాపిటల్ అకౌంట్ 42,000 రూపీస్ ఉంది చూసారా, ఈ అమౌంట్ ఒక్క నిమిషం అండి మనం ఇటు సైడ్ కదా రాయాల్సింది. బై ఎవరైనా ఏస్ క్యాపిటల్ అకౌంట్ తీసుకెళ్ళిపోవాలండి, తేవటం లేదు, సారీ. ఏస్ కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ నుంచి ఎంత అమౌంట్ తీసుకెళ్ళాలి, క్యాపిటల్ అకౌంట్ నుంచి ఎంత అమౌంట్ తీసుకెళ్ళాలి అంటే ఇదిగోండి 42,000 ఏమో క్యాపిటల్ అకౌంట్ 42,000 రూపీస్. అలాగే కరెంట్ అకౌంట్ నుంచి ఇప్పుడు తీసుకెళ్లాల్సిన 80,046 రూపీస్. నెక్స్ట్ ఇది సి కాదండి, ఈయన పేరు డి. ఫస్ట్ రాద్దామండి పాయింట్. టు డీస్ క్యాపిటల్ అకౌంట్ 1,58,000 రూపీస్ సంస్థకి తేవలసి ఉన్నాడు. రైట్, ఇప్పుడు చూద్దాం. డిది కూడా క్లోజ్ చేసేస్తే అయిపోతుంది కదా. డి ఎంత అండి? మనకి ఇటు సైడ్ మాత్రమే ఉంది. 6,182 కరెంట్ అకౌంట్ లో 6,182 దీని అమౌంట్, ఈ అమౌంట్ తీసుకోవచ్చు, సరిపోతుంది. బై బ్యాంక్ అకౌంట్. వెంటనే బ్యాంక్ అకౌంట్ లో 6,182 రండి. 6,182 డీస్ కరెంట్ అకౌంట్. రైట్, అయిపోయింది.
ఇంకా మొత్తం క్లోజే కదా, ఇంకా దీని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటా అన్ని అయిపోయినాయండి. ఇప్పుడు మనం లోన్ అకౌంట్ వద్దాం. అయితే సి గురించి ఏం చెప్పారు చూద్దాం. ఇదిగోండి 5th పాయింట్ రండి, రౌండ్ అప్ చేస్తా చూడండి, కనబడుతుందా? సి ఈస్ టు టేక్ ఏ కార్ అట్ ఇట్స్ బుక్ వాల్యూ 7,800 రూపీస్. ఆల్రెడీ మనకు బ్యాలెన్స్ షీట్ లో ఇదిగోండి చూడండి, బ్యాలెన్స్ షీట్ లో మనకి వెహికల్స్ 30,000 ఉంటే వాటిలో నుంచి 7,800 రూపీస్ వాల్యుయబుల్ కార్ తీసుకెళ్తున్నాడట. సో లోన్ అకౌంట్ ని ఎలా క్లియర్ చేద్దాము అంటే కొంతవరకు ఇలా, టు కార్ అకౌంట్ 7,800 రూపీస్. ఓకే, తర్వాత ఇంకేంటి, తర్వాత 40,000 ని మినహాయించి మిగిలిన డబ్బులు ఇచ్చేద్దాం అంటున్నారు. అంటే 40,000 లోన్ అకౌంట్ కి మళ్ళీ ఇద్దాము అంటున్నారండి. సో మనం 40,000 రూపీస్ లోన్ అకౌంట్ కు రాద్దాం. టు సీస్ 40,000 రూపీస్. ఇది బ్యాలెన్స్ అన్నమాట. ఇది లాస్ట్ కి రాసుకున్నాం ఈ పాయింట్. 40,000 రూపీస్ లోన్ అకౌంట్ ని క్యారీ డౌన్ బ్యాలెన్స్ చేస్తే ఇంత అమౌంట్ ఉంచమన్నారు. ఇప్పుడు ఎంత అమౌంట్ ఇస్తున్నాము అనేది మనకి ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ అవుతుంది. మొత్తం టోటల్ అమౌంట్ ఎంత ఇవ్వాలో చూద్దాం. 56,000 రూపీస్ ఏమో ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ నుంచి తీసుకొచ్చామండి సికి ఇవ్వాల్సిన లోను. తర్వాత సి క్యాపిటల్ అకౌంట్ లో, క్యాపిటల్ అకౌంట్ ద్వారా 84,000 ఇవ్వాలి, కరెంట్ అకౌంట్ ద్వారా 14,956 ఇవ్వాలి. ఈ మొత్తం అమౌంట్ ఎంత యాడ్ చేద్దాం, క్యాల్కులేట్ చేస్తున్నాను. 56,000 ప్లస్ 84,000 ప్లస్ 14,956 is equal to 1,54,956. 1,54,956. చాలా స్లోగా చెప్తున్నానండి, ఎందుకంటే ఇది కొంచెం టఫ్ అనిపిస్తుంది. లెక్క చేసేటప్పుడు ఏం లేదు, తొందరగానే అయిపోతుంది, కానీ టఫ్ అనిపిస్తుంది. టోటల్ అమౌంట్ గాను కార్ తీసుకుంటున్నాడు, ఒక 40,000 రూపీస్ లోన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడట. సో -40,000 -7,800 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 1,07,156 అండి. 1,07,156 టు బ్యాంక్. ఒక పాయింట్ జాగ్రత్తగా చదువుకోండి, నేను చెప్పినంత విని. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్, రైట్? వెంటనే బ్యాంక్ అకౌంట్ కి వచ్చేసి రివర్స్ చేసేసేయండి, బై ఇంత అమౌంట్ ఇచ్చి పంపించేస్తున్నాము. 1,07,156 ఇదేంటి అంటే సీస్ లోన్ అకౌంట్. సో ఇప్పుడు మనం ఈ అమౌంట్ చూద్దామండి, ఎట్ సైడ్ వస్తుందా మరి, అందుకని. ఓకే, మళ్ళీ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అయ్యేటట్టుంది. టోటల్ అమౌంట్ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. 1,58,000 ప్లస్ 6,182 ఈజ్ ఈక్వల్ టు 1,64,182 వచ్చింది. 1,64,001. నో ఇటే ఎక్కువ ఉందండి, ఎందుకంటే ఇదే 1,07,156 కదా. సో మనం క్రెడిట్ ఇట్ సైడ్ కూడదామండి, క్రెడిట్ సైడ్ 8,400 ప్లస్ 42,000 ప్లస్ 18,046 ప్లస్ 107,156 ఈజ్ ఈక్వల్ టు 1,75,602. 1,75,602. 1,75,602 minus 1,58,000 minus 6,182 is equal to 11,420 rupees. 11,420 rupees to balance carried down. అంటే ఇక్కడ కూడా ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ వచ్చింది. ఎప్పుడైనా అంతే కదండి, బ్యాంక్ క్యాష్ బ్యాలెన్స్, క్యాష్ బుక్ లో బ్యాంక్ కాలం అర్థమవుతుందా, క్యాష్ బుక్ లో బ్యాంక్ కాలం అన్నమాట. ఇది మన క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది అంటే పేమెంట్ సైడ్ ఎక్కువ ఉంటే ఓవర్ డ్రాఫ్టే కదా. ఓకే, ఇదండి మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ 11,420 రూపీస్ మనం బ్యాలెన్స్ షీట్ కి తీసుకెళ్ళాలి. ఓకేనా, బ్యాలెన్స్ షీట్ కి తీసుకెళ్ళే ఐటమ్స్ చూడండి, ఇవన్నీ కూడా క్లియరా. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఈ 3 బ్యాలెన్స్ షీట్లకు వచ్చే ఐటమ్స్ అండి, అయిపోయిందంతా. ఇక్కడ వచ్చేటప్పటికి ఇదిగోండి, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్లకు వస్తాయి, ఇదిగోండి. ఓకేనా, రైట్, స్టార్ట్ చేద్దాం. బ్యాలెన్స్ షీట్ లో ఫస్ట్ నేను క్యాపిటల్ అకౌంట్స్ అని రాస్తా. క్యాపిటల్ అకౌంట్స్ ఎవరెవరు అంటే ABD తెలుసుగా మనకి. 1,34,000 రూపీస్, 1,34,000 రూపీస్. నెక్స్ట్ ఇది కూడా సేమ్
సేమ్ ఉంచమన్నారు, ఉంచాము. అలాగే నెక్స్ట్ పాయింట్ లో ఈ టోటల్ అమౌంట్ తర్వాత చేద్దామండి. తర్వాత పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్. ఇది ఎంత ఉందండి? ఏ, బి అండ్ డి. 6182, 6182, 6182 టోటల్ అమౌంట్ ఎంతో యాడ్ చేసేద్దాం. ఇంకేమున్నాయి చూద్దామండి. సమ్కి వెళ్ళిపోండి. ఓకే, ఇదిగోండి అయిపోయింది. క్లోజ్. లోన్, ఇది కూడా లోన్ అకౌంట్ తీసుకుందామండి. లోన్ 40,000 అట్టు పెట్టమన్నారు కదండి. ఇదిగోండి ఎక్కడుంది? ఇదిగో లోన్ అకౌంట్ 40,000. సీస్ లోన్ అకౌంట్. ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ మనం వేస్తున్నాం. ఓకే, సీస్ లోన్ అకౌంట్ 40,000 రూపీస్. ఇవి యాడ్ చేసి వేసుకోవడమేనండి, ఏం లేదు. ఇంకేమున్నాయి చూద్దాం బ్యాలెన్స్ షీట్ లో. ఇదిగోండి క్రెడిటార్స్ 38,072. క్రెడిటార్స్ 38,072. 38,082 రూపీస్ క్రెడిటార్స్. నో అడ్జస్ట్మెంట్ ఏం లేవు. తర్వాత ఏముంది పాయింట్? ఇదిగోండి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇంత అమౌంట్ కాదండి, మనం చేసాం సమ్లో మనం ఎంతైతే చూసామో అది వేద్దాం. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 11,420 రూపీస్. 11,420 రూపీస్, రైట్. ఇక మనకి అసెట్ సైడ్ చూద్దాము. అసెట్స్ లో ఏమేమి ఉన్నాయి? ఆల్రెడీ ఈ 3 పాయింట్స్ రాసేద్దామండి. మనకి ఎందుకు కన్ఫ్యూజన్? ఏంటి? ప్రెమిసెస్, ప్లాంట్, స్టాక్. ప్రెమిసెస్, ప్లాంట్, స్టాక్ రాసేద్దాం. ప్రెమిసెస్ 2,40,000. తర్వాత ఏమంటున్నారండి? ప్రెమిసెస్ తర్వాత మీకు 70,000 ప్లాంట్. 70,000 ప్లాంట్. ఇది 1,08,358 స్టాక్. ప్లాంట్, స్టాక్, రైట్. డెటార్స్ ఒకళ్ళు ఉన్నారు కదా, డెటార్స్ -6,000 రూపీస్ అంటున్నారు కదండి. అసలు డెటార్స్ ఎంతో చూద్దాం. ఇదిగోండి డెటార్స్ తీసేసుకోండి. నేను పాయింట్ 69,960. 69,960 రూపీస్ మైనస్ ప్రొవిజన్ 6,000 రూపీస్ తీసేస్తే 63,960 రూపీస్ అయిపోయింది. ఇంకేమున్నాయి చూద్దాం. వెహికల్స్ 30,000 రూపీస్. వెహికల్స్ బ్యాలెన్స్ షీట్ వేస్తున్నామండి. ఇదిగోండి వెహికల్స్ 30,000. 30,000 మైనస్ తీసుకున్నాడు కదండి, సి లోన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసాం 7,800 రూపీస్. సో 32200 ఉంటుంది. అంతేనా? అంతే. నెక్స్ట్ ఇంకేమున్నాయి బ్యాలెన్స్ షీట్ లో? ఫిక్స్చర్స్ కూడా అయిపోయింది. అవలా 4,000 రూపీస్ ఫిక్స్చర్స్. 4,000 రూపీస్ ఫిక్స్చర్స్. ఫిక్స్చర్స్ 4,000 రూపీస్. ఇంకా లాస్ట్ కి మనం కరెంట్ అకౌంట్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. కరెంట్ అకౌంట్ క్లోజ్ చేసేసాము. సో దీన్ని తీసుకోవద్దు. స్టాక్ అయిపోయింది, డెటార్స్ అయిపోయింది. క్యాష్ ఇన్ హ్యాండ్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుందాం. 1520. క్యాష్ ఇన్ హ్యాండ్ 1520. క్యాష్ ఇన్ హ్యాండ్ 1520 రూపీస్. ఇంతేనండి పాయింట్స్. టాలీ చేయకపోతే సమ్ ఇది ఇలా చేయాలి. ఒకసారి సమ్ చూసుకోండి మీరు. ఇదిగోండి లైన్ గా రీవాల్యుయేషన్ అకౌంట్, రైట్. తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. కొంచెం కన్ఫ్యూజ్ చేశారేమో అనిపిస్తుంది నాకు ఈ అమౌంట్స్ కొంచెం. ఇదిగోండి 1,34,000 కదండి. డీది ఇక్కడ రాశారండి. సమ్లోకి వెళ్తే కొంచెం కన్ఫ్యూజనే మిగులుతుంది మీకు, జాగ్రత్త. అసలు ఈ పాయింట్ ఎందుకు రాయాలి? ఇక్కడ 1,58,000 రాయకూడదుగా, రాంగ్. ఇది ఇక్కడ మాత్రమే రాయాలి. ఇక్కడ ఎందుకు రాశారు? రాంగ్. ఓకే, ఇది లోన్ అకౌంట్ రైటే. లోన్ అకౌంట్ 42,000 కాదు కదండి. లోన్ అకౌంట్ ఇక్కడ ఉందండి. పాయింట్స్ మిస్టేక్ చేశారు ఇక్కడ. ఇది 42,000.
ఓకేనా? అసలు ఈ 2,20,000 ఇక్కడ ఎందుకు రాస్తాము? లేదు, ఇది బ్యాలెన్స్ క్యారీడ్. కొంచెం అమౌంట్లు ఇలా వెళ్ళినాయి, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సీస్ విత్ రైటే. ఓకే, ఇది ఓకే. బ్యాంక్ అకౌంట్ రైట్. ఇది కొంచెం గందరగోళంగా ఉందండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి, లేదంటే మనం చేసి చూసుకోండి. ఓకే, ఇదంతా రైట్. బ్యాంక్ అకౌంట్స్ ఇదిగోండి, టాలీ చేసుకోండి మొత్తం అమౌంట్స్, నేను రాసినట్టే ఇది మొత్తం రైట్. ఓకే స్టూడెంట్స్, క్లోజ్ చేసేస్తున్నామండి. 17th ప్రాబ్లం పేజ్ నెంబర్ 312 ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం మనం డెత్ లో స్టార్ట్ చేస్తామండి. ఇదిగోండి, డెత్ ఆఫ్ పార్ట్నర్ నెక్స్ట్. ఓకే స్టూడెంట్స్.